कांग्रेस हटाओ तेलंगाना बचाओ, कांग्रेस हटाओ तेलंगाना बचाओ, कांग्रेस हटाओ तेलंगाना बचाओ, कांग्रेस हटाओ तेलंगाना बचाओ। जय तेलंगाना कांग्रेस ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కోసం ఇక్కడికి వచ్చారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ విప్పు కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు. వాళ్ళు తెలుసుకుందాం. ఈరోజు మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. మనకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఏ విధంగా కూర్చున్నారు? ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానించారు? మాకు ఇలాంటి ఆహ్వానం లభించలేదు. దీనిపైన ఎలాంటి సమాచారం లేదు. కేవలం ఇది ఏకపక్షంగా ఏదో తనకిష్టానుసారంగా తీసుకునే నిర్ణయమే తప్ప వాళ్ళు ఇక్కడ ఆహ్వానం ఎవరికి కూడా ఆహ్వానం ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళంతలో వాళ్ళ నిర్ణయం తీసుకొని పెట్టుకునే సందర్భం ఇది. మేము అధికారం రాగానే లాంఛనంగా విగ్రహాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీయడం ఖాయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకుందే తెలంగాణ తల్లి సాక్షిగా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించుకొని తెలంగాణ తల్లి సాక్షిగా 3.5 కోట్ల ప్రజానీకం అందరం ఏకమై ఆ తల్లి ముందు మేము ప్రమాణం చేసుకుని తల్లి సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చక్కగా పరిపాలన సాగించుకున్నాం ఆ తల్లి దయ వల్ల. ఈరోజు ఆ తల్లిని మార్చేటువంటి దౌర్భాగ్యులు ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఈ యొక్క ఇలాంటి ఒక దానికి ఒక శాంక్టిటీ, దానికి ఒక పవిత్రత కానీ దానికి ఒక అది లేదు. ఖచ్చితంగా రావడం చేయడం ఖాయం. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పి కొద్దిమంది ఏకీభవిస్తారా? కాంగ్రెస్ తల్లి కాదు, తెలంగాణ తల్లి కాదు. ఉత్త విగ్రహం పెట్టి మా మీద కోపం మీద తీసుకొచ్చి తయారు చేసి పెట్టిన విగ్రహం అది. వారికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తల్లే కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులనేది నిజమైన కాంగ్రెస్ బాధలను అడిగితే తెలుస్తుంది. ఏదో రేవంత్ రెడ్డి గారు తన మనసులో వచ్చిన ఆచరణ పెట్టిన విగ్రహం ఇది. దానికి ఎలాంటి ప్రాచుర్యత లేదు, దానికి ఎలాంటి సాంకేతిక లేదు, దానికి ఎలాంటి ఒక పవిత్రత లేదు. ఆ స్థలంలో ఒకవైపు పూలే విగ్రహం పెట్టాలని చాలా కాలం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. పూలే విగ్రహం పెట్టకుండా ఒకవైపు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, మరోవైపు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి గతంలో ఉండేది. కానీ అలా కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినట్టు చూస్తున్నారు. దాన్ని బట్టే తెలుస్తుంది కదా ముఖ్యమంత్రి గారి యొక్క ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. ఇది ఆల్వేస్ ఏ ఫ్యూడల్ డ్రివెన్. కాబట్టి దాన్ని బట్టి ఆయన మనసుతో తెలుస్తామని ఏ రకంగా మరి విగ్రహాన్ని పెట్టడం ద్వారా మళ్ళీ ఈ యొక్క విగ్రహం రావద్దు, డిమాండ్ రావద్దు అని చెప్పేసి ఇదన్నీ కూడా చిల్లర రాజకీయాలని కూడా గత నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలు గుణపడడం తప్పదని. పార్టీ విప్పుగా మీరు ఏం చెప్తారు? ఇప్పటికే గత బడ్జెట్ సమావేశాలు మీరు బైకాట్ చేశారు. మీకు సరైన మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. మీరు మాట్లాడుతున్న ప్రజలు ఇంటరాప్ట్ చేస్తారని చెప్తారు కదా. ఈసారి ఎలాంటి ఎజెండాతో మీరు ప్రభుత్వాన్ని పరిశీలించాలనుకుంటున్నారు? ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది. వారు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 ప్రామిసెస్ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నిర్దిష్టమైనటువంటి ఒక్కటంటే ఒక పని కూడా చేయలేనటువంటి సందర్భం ప్రభుత్వం ఉంది. మేము బడ్జెట్ సమావేశాల్లో అంటే సభా సాంప్రదాయాలను నియమ నిబంధనలు బట్టి పాటిస్తే ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప తమ యొక్క ప్రచారానికి తమ యొక్క ఇష్టమైన మాట్లాడుకుంటే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. అన్ని మార్గాల్లో ముందుకు ప్రయత్నం. ఒకవైపు ఇప్పటికే డ్రగ్స్ ఇష్యూకి సంబంధించింది ఒకవైపు మీ పార్టీ చెప్పేసి మళ్ళీ ప్రధానం చేస్తారు, మరోవైపు పార్టీలు అడ్డుకోసం చేయాలని కూడా ఆరోపణ చేస్తారు. ఇప్పటికే వారికి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ మీ పార్టీ కట్టుబడుతుంది. ఏమంటున్నా ఈ యొక్క అధికారంలో నుండి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా కుట్రలు, కుతంత్రాలు, కబ్జాలు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏదప్ప పబ్లిక్ నుంచి మాట్లాడరావా? ఏం అధికారం ఉన్నావు కదా, ఏం పెడతావు? ఎన్ని టెస్టులు పెట్టు, ఈవెల్ని పెట్టుకున్నావా? ఈవెల్ కొట్టడానికి సరిపోతుంది. అది మహారాష్ట్రకి పోలీసులు వచ్చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ కంపెనీ లక్షల కోట్ల రూపాయల కంపెనీ పట్టుకున్నారు. వీళ్ళు నిద్రపోతున్నాడు. ఆ పని చేత కాదు. ఓకే ఆపోజిషన్ పార్టీని పట్టుకుని ఏడుస్తామే తప్ప వారికి పాలన చేత కాదు, చేయటువంటి సత్తా లేదు, సామర్థ్యం లేదు. ఘోరంగా విఫలమైన ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి ఒక చిల్లర విషయాలు తీసుకొచ్చి ముందు పెడతారు. చట్టపరంగా నువ్వు కదా ఏం తీసుకుంటే యాక్షన్ తీసుకో. టెస్ట్ పెడతావా? ఇక్కడ రోడ్డు మీద పెట్టి మన అందరూ అసెంబ్లీ పోతున్న అందరూ శాంపుల్ తీసుకొని టెస్ట్ పెట్టుకో. ఎవడదంటే దిగజార ప్రభుత్వం, చిల్లర ప్రభుత్వం, చిల్లర చేష్టలు, వెకిలి చేష్టలు, ఈ యొక్క పిల్ల చేష్టలు ఇవన్నీ కూడా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వారు డ్రగ్ టెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ రాహుల్ గాంధీ చేయాలి. చేసిన తర్వాత అందరు చేస్తే బాగుంటుంది. అది నా ఒక సూచన సలహా. చూస్తాం ఖచ్చితంగా. టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వెళ్ళాము, వచ్చిన తర్వాత కూడా విగ్రహాలు తీసేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ విప్పు ఒకవైపు పార్టీ విప్పు కేపీ వివేకానంద కూడా ఉంటారు. ఒకవైపు డ్రగ్ టెస్ట్ చేయాలనుకుంటే రాహుల్ గాంధీ చేసిన తర్వాత అందరూ చేయాలని చెప్పేసి